హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కారం బూందీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండి తీసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఒకసారి ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తూ మనము దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని ఇలా ఒక గంటెతో మనము ఇలా పోసేస్తే గంటెతో ఇలా అన్నామంటే గుండుగా నీట్గా వచ్చేస్తాయి బూందీలు. సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత గుండుగా వచ్చాయో. ఇప్పుడు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు క్రిస్పీగా అయిపోయినాయి, తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక గరిటె తీసుకొని మనం బూందీలుగా చేసుకుందాం. ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ మనం బూందీలను వేసుకోవాలి. ఇలా చేస్తుంటే గుండుగా వస్తాయి బూందీలు. ఇవి కూడా మంచిగా రెడ్ కలర్ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే అండి, అలానే మొత్తం బూందీలు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు కానీ తీసుకొని వేయించుకుందాం. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యమనే తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చ దంచుకొని వేసుకొని వేయించుకుందాం మంచి కలర్ వచ్చే వరకు. ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పప్పులు కూడా వేసి వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవుతానే తీసేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు కొన్ని కార్న్ఫ్లేక్స్ కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసి వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూరా, ఇందులోకి ఇప్పుడు జీడిపప్పు కూడా వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా, మొత్తం బూందీలన్నీ నేను చేసేసుకున్నాను. మొత్తం బూందీలను ఇలా చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లేక్స్, ఇందులోకి పప్పులు, జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకుందాం.
ఇందులోకి వెల్లుల్లి, వట్టిమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేసేసుకుందాం. ఇందులోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులోకి టేస్ట్ సరిపోయేంత కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా సాల్ట్, కారం ఈ బూందీకి పట్టే వరకు మనము కలుపుకోవాలి. చూసారుగా, సింపుల్గా మనము ఇంట్లోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.